సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు అక్కడ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతి గురించి అధికారులు కాంట్రాక్ట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. Don't talk all these things. Sir, we try as much possible. Somewhat we try. So today, as on date, today based on the progress, based on the commitments, what I have Without any delay. done, sir. Will do, sir. Thank you, sir. Thank you very much, sir. Really. Highways with all of this was the study done by the Nippon Ko, a Japanese company. So our land, because when we are developing an airport here, sir. Please all do, sir. Our people are happy, but I am not happy. Why you are taking this land? We will give it on top priority. Even you, Thank you, sir. Expecting, sir, to come. no. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు అక్కడ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతి గురించి అధికారులు కాంట్రాక్ట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలనకు వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి నిర్మాణం ఏదంటే విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విజయనగరం జిల్లాకు పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉండేటటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది ఇంతవరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు అదేవిధంగా మిగిలినటువంటి జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున వీరంతా కలిసి ఈ ఏర్పాట్లు పర్యవేక్షించారు. చురుగ్గా ఒక నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రన్వే పూర్తి కావటం, మిగిలినటువంటి ఏర్పాట్లంతా కూడా లెవెలింగ్ అంతా జరగటం, ఇదంతా కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఈ వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారు. 2026కి ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోకలు జరుగుతాయని ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకరంగా ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సకాలంలో పూర్తి చేసి జాతికి అందించడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.